కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మనము గడిచిన కొన్ని మాసాలుగా ప్రార్థిస్తూ పనిచేసిన దానికి ఈ దినాన జవాబును మనం చూడబోతున్నాం. ఆసక్తితో దేవుని సన్నిధిని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒకరిని హెచ్చించుటకు ఒకరిని తగ్గించుటకు దేవుడే సామర్థ్యము కలిగిన వాడు. నెబుకద్నెజరును సింహాసనను దించాలన్నా, కోరేషును ఎక్కించాలన్నా ప్రభు చిత్తం కదా. అయితే దేవుని పిల్లలుగా ప్రేక్షక పాత్రమను వహించక ప్రార్థిద్దాం. దేవుడే తన కార్యాన్ని జరిగించునుగాక. ఎలక్షన్ రిజల్ట్స్ కొరకై అందరం ప్రార్థన చేద్దాం. సరే, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 15వ అధ్యాయం 2, 3, 4 వచనాలులో ఉన్న విషయాలు ధ్యానం చేయబోతున్నాం. 2వ మాట, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. చిన్న ప్రార్థన. దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేయండి. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రియులు ప్రార్థనకి ఏకీభవించారు. వారు తల మీ ఎదుట వంచారు. లోకంలో వారు తలను ఎత్తుకొని వారిగా చేయండి, దీవించండి. అలాగనే నానా గడిచిన మాసంలో జరిగిన ఎలక్షన్ కొరకై చేసిన ప్రార్థనల కొరకై వందనాలు. ప్రార్థించాము, పని చేశాము, ఫలితం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ కృపలో మేము ఆశించిన దానికంటే గొప్ప మేలుతో మమ్ములను, మా రాష్ట్రాన్ని దీవించండి. కేంద్రాన్ని వృద్ధి చేయండి, మేలుతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో మరి అబ్రహాము యొక్క ఆలోచన విధానాన్ని చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం, నీ ఆలోచన కంటే దేవుని నిర్ణయం గొప్పది. ప్రియులారా, ఆలోచనలు అనేకాలు పుడతాయి, దేవుని తీర్మానమే స్థిరం. ఆలోచనలు అందరికీ పుడతాయి, కానీ అన్ని ఆలోచనలు కోరదగినవి కావు. సందర్భం ఏంటి? దేవుడు చెప్పారు, నేను నీకు కేడుమునై ఉంటున్నాను అని. అయితే ప్రియులారా, అబ్రాము సమాధానం ఎలా ఉన్నదంటే, అబ్రాము యొక్క ఆలోచనలో 3 మాటలు మనం చూడవచ్చు. మొదటిసారి అంటాడు, దేవా నువ్వు నాకేమిచ్చినా ఏమి, నో యూస్. నేను ఏం కలిగి ఉన్నా, నువ్వు నాకేమిచ్చినా, ఆస్తి ఇచ్చావా, పశువుల్ని ఇచ్చావా, పనివాళ్ళని ఇచ్చావా, ఆరోగ్యం ఇచ్చావా, దేశం కాని దేశంలో వాగ్దానాలు ఇచ్చావా, నువ్వు నాకేమిచ్చినా ఏం ఉపయోగమయ్యా, నో యూస్, నాకు ఉపయోగం లేదు అంటాడు. పిల్లరా, దేవుడట అబ్రహాముకి ఏది ఇచ్చినా అది నాకు ఉపయోగం లేదయ్యా అంటాడు. ఎందుకు ఉపయోగం లేదంటాడంటే,
నాకు సంతానం లేదు అంటాడు. అంటే పిల్లలు అబ్రహాము దృష్టిలో పిల్లలు ఎంత గొప్పవాళ్ళో చూడండి. ప్రపంచమంతా తెచ్చి అబ్రహాం ఎదుట తక్కెటలో ప్రక్కన పెడితే, ఓ ప్రక్కన పిల్లలు లేక ఎంటీగా ఉంటే అబ్రహాము జీవితంలో ప్రపంచమే నా ఎదుట ఉన్న నాకు సంతానం లేకపోతే అదంతా సున్నా కదా అంటాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అబ్రహాము తన ఆలోచన ఎలా ఉందంటే, ప్రభువా ప్రపంచం అంతా నాకు లేదు, కానీ నా ఎదుట పిల్లలుంటే ఈ ప్రపంచం కంటే నాకు ఎక్కువ అంటాడు. ఆత్మీయులారా, తల్లిదండ్రులారా, అంటే దేవుడిచ్చిన సంతానం అంత గొప్పదని అబ్రహాము ఎంచాడు. మరి ఆత్మీయులారా, దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని నువ్వెలా ఎంచుతున్నావు? రోజు ఓ తండ్రి అంటాడు, నేను ఎంతకాలం నుంచి వీళ్ళు పెంచుతున్నానండి అన్నాడు. నవ్వు వస్తుంది నాకు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే. మరి నువ్వు పెంచకపోతే ఎవరు పెంచుతారయ్యా అని నా మనసులోకి వచ్చింది. నేను వయసు రీత్యా చిన్నాను కనుక నేనేం మాట్లాడలేకపోయాను, ఇప్పుడు కూడా ఏమనలేండి. అయితే విషయం ఏంటంటే పిల్లరా, ఈ మాట వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో పిల్లలు అంత విలువైన ఆస్తి అన్నమాట. నాకు మా అన్నగారు ఓ రోజు మా రాజన్న ఒక విషయం చెప్పారు. ఏంటి ఆ విషయం అంటే, మనకు వివాహమైన తర్వాత పెరిగిన ఘనత కంటే సంతానం కలిగిన తర్వాతే పెరిగిన ఘనతే గొప్పదట. అన్నగారు మాట్లాడితే ఇలా చెప్పారు, సంతానం కలగక మునుపు మన పేరు కింద సన్నాఫ్ అని ఒకటి పెట్టుకుంటాం. సంతానం కలిగిన తర్వాత మనకి కేర్ ఆఫ్ పెరిగింది, సన్ ఆఫ్ పెరిగింది అన్నారు. నిజమే, చాలా సంతోషం కదా నా పిల్లరా. అయితే ఒక మాట ఏంటంటే, ఇంతగా దేవుడు ప్రేమించి మనకు సంతానాన్ని ఇస్తే మనం సంతానాన్ని ఏం చేస్తున్నాం? వీడు డాక్టర్ అవ్వాలి, వీడు కలెక్టర్ అవ్వాలి, వీడు డాన్సర్ అవ్వాలి, వీడు అది అవ్వాలి, ఇది అవ్వాలని మన కొరకు పెంచుకుంటున్నాం. ఆత్మీయులారా, తల్లిదండ్రులందరికీ నా చేతులు జోడించి మనం చేస్తున్న బిడ్డలను దేవుడిచ్చాడు. దేవుని కొరకు వారిని పెంచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక అబ్రహాం రెండవ మాట ఏంటంటే, నాకు సంతానం లేదు, నువ్వు నాకు ఇవ్వలేదు. మొదటేమన్నాడు? నువ్వు నాకేమి ఇచ్చినా సంతానం లేకపోతే ఏంటయ్యా అంటాడు. ఏమి ఇచ్చినా ఏమి అంటాడు, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రెండో మాటలు అంటాడు, అయ్యా నాకు సంతానం లేదు, నువ్వు నాకు ఇవ్వలేదు అంటాడు. ఇక మూడో మాట, నువ్వు నాకు ఇవ్వలేదు గనక దానికి అనుసంధానంగా ఉంటుంది ఈ పదం ఏంటంటే, దమస్కు ఎలియాజర్ నా ఇంటి పెద్ద వారసుడు, నా ఇంటి పెద్ద దాసుడు నాకు వారసుడు అంటాడు. అంటే ఆల్రెడీ అబ్రహాము కన్ఫర్మ్ అయిపోయాడు. ఇది ఆయన ఆలోచన. అయ్యా నువ్వు నాకు ఏమిచ్చిన ఉపయోగం లేదు, నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వలేదు, ఎలియాజరు నా ఇంటి వారసుడు. ఇది అబ్రహాం ఆలోచన. అయితే దేవుడు ఏమంటున్నారు? 15వ అధ్యాయంలో ప్రియులారా 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే నీ గర్భాన సంతానం కలుగుతుంది, అతడు నీకు వారసుడు అవుతాడు, ఎలియాజర్ నీకు వారసుడు కాడు. ఇది దేవుని నిర్ణయం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నెరవేరింది అంటే, అబ్రహాముకు 3 విధములైన విషయాలతో ఆలోచనలున్న దేవుని నిర్ణయం స్థిరపరచబడింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, అబ్రహాము జీవితంలో ఆలోచనలు అనేకములుగా ఉన్న దేవుని నిర్ణయమే నెరవేర్చబడింది. ఆ నిర్ణయం నెరవేర్చబడినట్లుగా అబ్రహాము నడుచుకున్నాడు. ఫలితం ఆ వచనాల్లో క్రిందకి వెళితే ఏమని ఉంటుందంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అంటుంది. ప్రభు చేత మీద రేపటి దినాన్ని మాట ధ్యానం చేయబోతున్నాను. ఓ అన్యుడైన అబ్రహాము సరిగ్గా 5 అధ్యాయాలు కూడా పూర్తి కాక మునిపే 11 చివరిలో యాత్ర స్టార్ట్ చేశారు. 12, 13, 14, 15 స్టార్టింగ్లో ఉన్నాం. అబ్రహాం అన్యుడి కాస్త ఏమైపోయాడు తెలుసా?
నీతిమంతుడైపోయాడు. దేనికి? తన ఆలోచనలన్నీ కొట్టివేశాడు. దేవుని నిర్ణయం నెరవేర్చబడినట్లుగా నడుచుకున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీకు కూడా అనేకములైన ఆలోచనలు పుడుతున్నాయి. ఇల్లు కట్టాలని, ఇల్లు మీద ఇల్లు కట్టాలని, డబుల్ డ్యూటీ చేయాలని, 4 రాళ్ళు వెనకేసుకోవాలని, పిల్లలను నీకంటే గొప్పవారిని చేయాలని, మీ ఊర్లోనే ఎవ్వరూ చదవనంత చదువులు వారి చేత చదివించాలని, మంచి మంచి సంబంధాలు, గొప్ప గొప్ప ఇంటి సంబంధాలు తేవాలని నీకు ఆలోచనలు ఉన్నాయి. మంచిదే. ఓ తండ్రిగా, ఓ తల్లిగా, ఓ యవ్వన బిడ్డగా ఆలోచన ఉండడం నా ఉద్దేశం తప్పు కాదు. నీకు ఆలోచన పుట్టక మునిపే నీ కొరకైన దేవునికో నిర్ణయం ఉంది నిన్ను గురించి. నీ ఆలోచనలు జరిగిస్తావా? దేవుని నిర్ణయాన్ని గుర్తెరిగి దాన్ని నెరవేరుస్తావా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. అబ్రహాముకు ఆలోచనలు అనేకాలుగా ఉన్నా తన ఆలోచనల కంటే దేవుని నిర్ణయం గొప్పదని ఆలోచనలన్నీ మడచి సముద్రపు అగాధంలో త్రొక్కివేసి దేవుని నిర్ణయానికి లోబడి ఆ మాట నమ్మాడు. నీతిగా ఎంచబడింది, నీతిమంతుడయ్యాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు. ఓ రోజు ఓ మాట ద్వారా ఇల్లు తీసి పెద్దలు వేద్దాం అనుకుంటున్నచ్చు. కానీ మరో రోజు మరో మాట విన్నప్పుడు ఎందుకులే దీంట్లో ఎలమారు చేసుకుందాం జీవితం అనుకోవచ్చు. నీ ఆలోచన, నా ఆలోచన స్థిరములు కాదు. దేవుని నిర్ణయమే స్థిరం. ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రాలు, ఈ మాటలు మా అందరిలో ఫలభరితం చేయండి. నిజమే, మా ఆలోచన కంటే మీ నిర్ణయం గొప్పది నా ప్రభువా. మాకు సమయానుకూలంగా ఆలోచనల కంటే పరిస్థితులు చూసిన ప్రతిసారి వివిధములైన ఆలోచనలు కలుగుతున్నాయి. నానా, కోట్ల కొలది ఆలోచనలు మాలో పుట్టినా మీ నిర్ణయమే మా యందు నెరవేర్చబడునుగాక. మా ప్రియులందరినీ దీవించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.